మొన్న అంబర్పేటలో కుక్క కాటుకి గురై ఒక చిన్నారి చనిపోయారు. జస్ట్ 4 ఏళ్ల చిన్నారి చనిపోయిండు. ఆ ఇష్యూ ఇంకా బర్న్ అవుతూనే ఉంది. మనతో పాటు ఉన్నారు బీజేపీ కార్పొరేటర్ సర్ల గారు. మాట్లాడదాం. మేడం, ఏంది ఇది? జిహెచ్ఎంసీలో ఏం జరుగుతోంది? అసలు ఇన్ని కుక్కలు చెప్తుందేమో 5 లక్షలు ఆర్ 6 లక్షలు అని చెప్తున్నారు. నిజంగా ఆ సంఖ్య ఎంత ఉంది మ్యామ్? 5 లక్షలు 6 లక్షలు అన్నది కూడా అఫీషియల్గా వాళ్ళకి ఎక్కడా కూడా డాక్యుమెంటేషన్ పరంగా లేదు. దట్ ఈస్ వెరీ క్లియర్. మేము మేయర్ గారిని కలిసినప్పుడు కూడా డాక్యుమెంట్ పరంగా మాకు 5 లక్షలు 6 లక్షలు వచ్చింది అంటున్నారు. కానీ హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ అన్నది జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ జిహెచ్ఎంసీ కార్పొరేషన్కి కానీ ఎక్కడా కూడా క్లారిటీ లేదని మేము అనుకుంటాం. ఖచ్చితంగా ఓకే, ఎంత ఉంటుండొచ్చు మ్యామ్? అంటే జనరల్గా సంఖ్య ఎంత ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? వారు చెప్పడము అవుట్ ఆఫ్ ద క్యాలిక్యులేషన్స్ మేబీ 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉండొచ్చు అని. ఎందుకంటే 150 డివిజన్స్లో మినిమం మనకు కాల్సే 300 నుంచి 500 కాల్స్ వస్తున్నాయంటే వీ షుడ్ అసెస్ దట్ అకార్డింగ్ టు దట్. 150 డివిజన్స్ అండ్ ఇది ఓన్లీ సిటీకి పరిమితం కాదు. ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో కూడా విలేజెస్లో కూడా ఉండడం 100% ఇట్ ఈస్ అ ప్రూవెన్. ఎందుకంటే అది చిన్నగా తీసుకుని ఆ రోజు బాధపడి ఎప్పుడు కూడా ఇప్పుడు మేము అర్థం చేసుకున్నది ఇప్పుడు వరకు కూడా గత ఈ 2 సంవత్సరాల్లో కూడా ఏ ఇష్యూ అన్నా సరే సమస్య వచ్చాక రియాక్ట్ అవుతున్నారు ప్రతిదీ. అసలు సమస్య రాకముందు వీరికి తెలియదు ఆ విషయం. అంటే సపోజ్ కుక్కలు వస్తున్నాయి, రోడ్ల మీద వెళ్తున్నాయి, ఆల్రెడీ వెటర్నరీ డాక్టర్స్ చెప్తున్నారు, హాస్పిటల్స్లో కూడా ఇంటిమేషన్ ఇస్తున్నారు క్లియర్గా ఏమని, డాగ్ బైట్స్ వస్తున్నాయని. ఇవన్నీ వారికి తెలీదా? మరి అది కొత్తగా ఏదో ఇవాళ ఏదో జరుగుతున్నట్టు, ఆ ఇష్యూ ఇప్పుడే జరుగుతున్నట్టు, అంటే ఒక మనిషి ప్రాణానికి విలువ మన రాష్ట్ర ప్రభుత్వం మరి ఏమిస్తుంది అన్నది. ఎందుకంటే కొంతమంది అంటున్నారు, కేటీఆర్ గారు కూడా ఆల్రెడీ నేను ఐఎమ్ సారీ దట్ ఇట్ హ్యాపెండ్ అంటే, అసలు హ్యాపెండ్ సపోజ్ మనకు ఆ సమస్య తెలియకపోతే ఎస్ వీ షుడ్ సే సారీ ఫర్ దట్. ఆల్రెడీ వీ నో దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ హౌ మెనీ డాగ్ బైట్స్. యాజ్ అ కామన్ పర్సన్గా ఇప్పుడు ఒక కార్పొరేటర్గా కాదు, నేను నడుచుకుంటూ వెళ్ళి నేను ప్రొద్దున్నే వాకింగ్ 5 o'clock వెళ్తే నాకు డాగ్స్ ఉంటున్నాయి. అలాగే కేబీఆర్ పార్క్లో కూడా పెద్ద పెద్ద వాళ్ళు సోకాల్ లీడర్స్ అందరూ కూడా వాకింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా డాగ్స్ చూస్తున్నారు. అంటే ఇట్ ఈస్ అ ఎగ్జిస్టింగ్ ఇష్యూ అని అందరి దృష్టిలో ఉంది. దృష్టిలో లేదు ఇప్పుడు ఏదో పొరపాటు జరిగింది, ఇక ముందు పొరపాటు జరగకుండా మేము చూస్తాము అని కేటీఆర్ గారు చెప్పడం అన్నది అది గమనార్హం. ఇప్పుడు 18 కోట్లు ఖర్చు పెట్టాము దీనికోసము, అంటే డాగ్స్ బైట్స్ కోసం కావచ్చు, స్టెరిలైజేషన్ చేపిస్తున్నాము, లేదంటే రేబీస్ వ్యాక్సిన్స్ కూడా ఇప్పిస్తున్నాము అని మేయర్ గారు చెప్పినటువంటి లెక్క, ఆర్ జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నటువంటి లెక్క. ఇది ఎంతవరకు కరెక్ట్? అవన్నీ ఎటుపోయినాయి మరి? మేము నిన్న జిహెచ్ఎంసీకి వెళ్ళి మేయర్ గారిని కలవడం జరిగింది. మా కార్పొరేటర్స్ అందరం కూడా బీజేపీ కార్పొరేటర్స్ వెళ్ళి వారితో చర్చించడం జరిగింది. వారితో క్లియర్గా చెప్పడం ఒకటే, దీనికి సొల్యూషన్ తీసుకురావాలే తప్పితే లెక్కలు అది మీరు అసలు ఇప్పుడు వరకు తీసుకురాపోవటం ఏంటి అన్నది మేము ప్రశ్నించాము. మేము అందరితో మాట్లాడి మేము తీసుకుంటున్నాము లెక్కలు అంటే దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద వాళ్ళు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. అంతేకాకుండా నా పర్సనల్గా నేను చెప్పేది ఏంటి అంటే, అసలు దీనికి సొల్యూషన్ అసలు ఈ రోజు వరకు ఆలోచించకపోవటానికి, మరి సస్యశ్యామలంగా తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పినప్పుడు మనుషులు ప్రాణాలు మనకి న్యాయస్థానంలో మనకి చెప్తారు ఏమనంటే, ఒక నిర్దోషి ఎప్పుడూ కూడా పనిష్ అవ్వకూడదు అని. అంత పసిపిల్లలే కాదండి, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా చాలామంది ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు కోల్పోయిన ఆల్రెడీ లిస్ట్ కూడా ఉన్నది మనకి. అది కూడా వాళ్ళకి అందరికీ ఆ రోజు కనిపించలేదా? అంటే ఇవాళ సోషల్ మీడియాలో అది వైరల్ అవ్వడమా? అంటే దానికి రియాక్ట్ అవుతారే తప్పితే ప్రాణాలు పోయినా దాని మీద ఏదో అనుకోకుండా జరిగింది అని అప్పుడు వరకు రియాక్ట్ అవ్వలేదండి ప్రభుత్వం. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో మేము భారతీయ జనతా పార్టీ కూడా దీని గురించి కూడా పట్టించుకోలేని ప్రభుత్వం ఎందుకు ఉంది అని మేము ప్రశ్నిస్తుంటే ఇది ఏదో పెద్ద ఇష్యూ అవుతుంది అని చెప్పి వారు కదలిక వచ్చిందే తప్పితే నాకు తెలుసున్నంత వరకు వారు ఈ పార్టీకే అసలు నా సబ్మిషన్ టు ద మీడియా యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ యూ మీడియా ఐ డ్రీమ్ ద్వారా నేను గవర్నమెంట్ వారికి ఒకటే కోరుతున్నాను,
అసలు డాగ్ షెల్టర్స్ అవుట్ ఆఫ్ ద సిటీ 100-200 కిలోమీటర్స్ దూరంలో మనము అంటే అటు డిస్ట్రిక్ట్స్ వారికి కానీ లేకపోతే సిటీకి కానీ మధ్యలో కొంత గ్యాప్ ఆఫ్ ఏరియాస్ ఉంటాయి వేర్ గవర్నమెంట్ ల్యాండ్స్ విల్ బి. ఇప్పుడు ఇంత ఖర్చు పెడుతున్నారు కదా, వెటర్నిటీకి చాలా ఖర్చులు చేస్తున్నారు వారు. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ ఇప్పుడు కాదు, మా అబ్బాయి చిన్నప్పుడు హీస్ టు గో స్విమ్మింగ్ అది సైకిల్ మీద వెళ్ళేవాడు. దట్ టైమ్ హీస్ టు టెల్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock స్విమ్మింగ్ పూల్కి వెళ్ళడానికి సైకిల్ మీద వెళ్ళినప్పుడు కూడా మమ్మీ కుక్కలు ఆపేస్తున్నాయి, మమ్మీ కుక్కలు ఉన్నాయి, నేను వెళ్ళను అని చెప్పేవాడు. అంటే దట్ ఈస్ నాట్ టుడేస్ ఇష్యూ, అందరి ఇష్యూ, మనందరం కూడా వ్యక్తిగతంగా ఫేస్ చేస్తున్న వాళ్ళమే. మరి పెద్దవాళ్ళు కేసీఆర్ గారు కేటీఆర్ గారు అంటే వాళ్ళ ఇంట్లో బయటికి రాకుండా వాళ్ళకి జీవితం నడుస్తుందేమో కానీ మరి మాలాంటి సామాన్యులకైతే మేము రోజు అదే రోడ్డు మీద అదే గల్లీలో నడవాల్సిన పరిస్థితి ఉంది. మేమందరం కూడా ఇది చూడడం జరుగుతుంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత మేయర్ రియాక్ట్ అయ్యారు. దానిపైన కూడా చాలా కాంట్రవర్సీస్ నడుస్తున్నాయి. మేయర్గా ఇట్లా మాట్లాడొచ్చా, నేను కూడా డాగ్ లవర్ని, వాటికి ఫుడ్ లేకపోవడం వల్ల దాడి చేస్తున్నాయి, ఇవన్నీ కూడా కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. దానిపైన మీ రియాక్షన్? డాగ్ లవర్స్ అన్నా ఏదన్నా కూడా ఒక కామన్ పర్సన్గా ఎన్ని మాట్లాడినా అది జస్టిఫై చేసుకోవచ్చు. కానీ షీ సిట్టింగ్ ఇన్ ద సీట్ ఆఫ్ అ మేయర్. మేయర్ అంటే ఈ ఏదైతే మున్సిపాలిటీ డివిజన్ మొత్తం అంతా హైదరాబాద్లో జరిగే విషయాల్లో కామన్ పర్సన్ లాగా ఆవిడ మాట్లాడడానికి ఆ సీట్ ఇవ్వదా రైట్? So she is supposed to react, and when we gave the representation, she told we'll definitely take a action and we'll keep some committee kuda vesi men din meeda chestamani. Kan na submission ikkada kind submission to the government through iDream entante ఫస్ట్ ఇమీడియట్గా ఏదైతే మీరు అమౌంట్ కంప్లీట్ ఈ డిపార్ట్మెంట్కి కానీ దీని గురించి మీరు వ్యాన్స్ కానీ ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇఫ్ యూ టేక్ ద రికార్డ్ ఆఫ్ ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ దిస్ సర్టన్ డిపార్ట్మెంట్ ఎన్నో కోట్లలో ఉంటుంది. డాగ్ లైఫ్ ఓన్లీ మ్యాక్సిమం 7 years to 10 years లోపల ఉంటుంది. 10 years ఆల్రెడీ 9 సంవత్సరాలు అయ్యింది మన తెలంగాణ ప్రభుత్వం వచ్చి. అంతకుముందు ప్రభుత్వాలు ఏం చేసినాయి? అన్ని ప్రభుత్వాలకి ఈ సమస్య తెలుసు, కానీ దాని మీద దృష్టి పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళకు కుక్కల ద్వారా ఓట్లు రావు, కుక్కలు కరిసిన వాళ్ళ ద్వారా ఓట్లు పోవనుకుని నమ్మకంతో. కానీ ఇప్పుడు కుక్కలు కరిసి మనుషులు చచ్చిపోతున్నారు కాబట్టి ఇప్పుడు ఏమైనా ఓట్లు మిస్ అవుతామేమో అని చెప్పి మరి రియాక్ట్ అవుతున్నారా? మానవతా దృష్టితో చూడాల్సిన విషయం ఇది, రాజకీయం దృష్టితో కాదు. సో ఖచ్చితంగా దీని విషయంలో ఏదైతే షెల్టర్స్ ఉంటాయో బిట్వీన్ ద డిస్ట్రిక్ట్స్, అంటే డిస్ట్రిక్ట్కి మన సిటీకి మధ్యలో ఉన్న ఏదన్నా గవర్నమెంట్ స్థలాన్ని చూసి దాంట్లో డాగ్ షెల్టర్స్ పెట్టి వాటికి ఫుడ్ ప్రొవైడ్ చేయండి, తప్పేముంది? The expenses what you are spending for this sterilization and again you are taking them here, at least observe cheyandi madam, at least it will be some 20-30 kilometers if the van takes the dog from Amirpet to the veterinary center, right? Maximum 15 kilometers. 15 kilometers elli 15 kilometers oka van elte minimum the expense will be 2,000 to 3,000 only for the petrol or a diesel. So per day they are spending 3,000 only for one van, what I am speaking. And how many vans are there in the city? And for sterilization what I heard is NGO liki iccharanta. NGO liki ichi oka sterilization ki some 1,500 rupees sterilization ki ఆ డాక్టర్స్కి ఇస్తున్నారంట. అంటే వారు చెప్పింది ఏంటంటే ఇక్కడ డాక్టర్స్ ఎవరైతే మనకి వెటర్నిటీ వాళ్ళు ఉన్నారో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదో సరిపోవట్లేదు అనుకుంటా. సో దే ఆర్ ఇంట్రెస్టింగ్ ద జాబ్ టు సమ్మన్ ఎల్స్. అంటే ఇక్కడ ఉద్యోగాలు అన్నీ కూడా అండి, ఇక్కడ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్. మన ప్రాబ్లం ఏమవుతుందంటే ఏ డిపార్ట్మెంట్ అన్నా తీసుకోండి, ఈవెన్ వెటర్నిటీ డిపార్ట్మెంటే తీసుకోండి, కంప్లీట్గా ఉన్నారా? కంప్లీట్గా ఉండాల్సినంత మంది ఎంప్లాయీస్ ఉన్నారా? ఆ ఎంప్లాయీస్ని ఎందుకు రిక్రూట్ చేసుకోవట్లేదు గవర్నమెంట్? అంటే ఇవన్నీ ఎందుకు అవసరం ఈరోజు మాట్లాడుకుంటున్నామంటే పసి ప్రాణాలే కాదు, పెద్దవాళ్లే కాదు, హాస్పిటల్లో కేసెస్ నాకు కూడా అమీర్పేట నుంచి మా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కూడా ఫోన్ చేయడం జరిగింది. మ్యామ్ ఈ డాగ్స్ మీద కేసెస్ చాలా వస్తున్నాయి మేడం అంటే, నేను వచ్చి మాట్లాడతాను అసలు మన దగ్గర ఎన్ని వచ్చినాయి అని చెప్పి మొన్న వెళ్ళడం కూడా జరిగింది. నేను ఇది కేసెస్ చాలా వస్తున్నాయి ఏంటండి అంటే వీ కెనాట్, బట్ ఏంటంటే చిన్నవి అనుకోండి, దే ఆర్ నాట్ కౌంటింగ్. సపోజ్ ఒక ఇలా కరసేసి వెళ్ళిపోతే ఏమీ అవ్వదు. వై షుడ్ అ పర్సన్ సఫర్ దట్?
దట్ ఈస్ ఆల్సో మేబీ ఎస్ ర్యాబీస్ అంటారా, అది రాకపోవచ్చు, దానివల్ల ఇంకో కొత్త రోగం పుట్టొచ్చు, హూ నోస్. సో నేనేమంటానంటే ఫస్ట్ ఇమీడియట్గా డాగ్ షెల్టర్స్ మీరు తీసుకుని ఆ షెల్టర్స్ అవుట్ ఆఫ్ ద సిటీ అండ్ అవుట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే, ఓన్లీ సిటీ ప్రజలు ఒక్కటే కాదు, తెలంగాణ ప్రజలందరూ కూడా మన ప్రజలు. సో ఆ ప్రజలకి అవసరం ఎవరికి ఇద్దరికి ఇబ్బంది లేకుండా మిడిల్లో ఒక తీసుకోమనండి. ఎన్నో భూములు పెద్ద పెద్ద కంపెనీలకి ఇవ్వడానికి అది భూములు వస్తున్నాయి, కానీ కుక్కలకి షెల్టర్స్ కట్టడానికి వీళ్ళకి అలాట్ చేయడానికి భూమి లేదా? ఇమీడియట్గా ఒక ల్యాండ్ దానికి అలాట్ చేసి దాంట్లోనే షెల్టర్స్ కట్టి ఫుడ్ ప్రొవైడ్ చేయండి. మ్యాక్సిమం టేక్ ఆల్ ద డాగ్స్, కీప్ ఇట్ దేర్. ఒక విమర్శ అయితే ఉంది మ్యామ్, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు రియాక్ట్ అవుతారు అంతేగాని ఆ తర్వాత మర్చిపోతారు అని. ఇప్పుడు బాబు ఇన్సిడెంట్ అయిందా, సో అందరూ రియాక్ట్ అవుతున్నారు, ఆ తర్వాత మర్చిపోతారని. కానీ రోజు కొన్ని పదుల సంఖ్యలో అయితే కేసెస్ నమోదవుతూనే ఉన్నాయి డాగ్ బైట్స్కి సంబంధించి. చనిపోతలేరేమో కానీ డాగ్ బైట్స్ అయితే ఉంటుంది. ఎట్లా మ్యామ్ దీనికి సొల్యూషన్ ఏంది? ఎంత సీరియస్గా అట్లీస్ట్ ఫ్రమ్ మీ పార్టీ నుంచి ఎట్లా ఇనిషియేషన్ తీసుకోబోతున్నారు? నేను దీని గురించి ఖచ్చితంగా మేము పోరాటం చేయాలని ఇంక నిర్ణయించుకున్నాము. అలాగే నేను అమీర్పేట్ డివిజన్లో నేను కార్పొరేటర్ అయిన కాడి నుంచి ఈ డాగ్స్ విషయంలో కాలనీ వాళ్ళు పాపం నా దగ్గరికి రావటం, నేను కాలనీకి వెళ్ళి ఆ డాగ్స్ పట్టుకునేటప్పుడు కూడా అదే ఇలా నెట్లా ఉంటుంది, ఆ నెట్తో ఇలా పట్టుకుని వాళ్ళు అందులో వేస్తారు, డాగ్స్ అన్ని అందులో వేస్తారు. అలా అందులో కూడా దొంగ లెక్కలు చెప్తున్నారంట కదా, అసలు మాకు దొరకట్లేదని, లేదంటే దొరకకుండానే దొరికినాయని లెక్కలని రాసేస్తున్నారట, కరెక్టా? అవన్నీ ఇప్పుడు తెలుస్తున్నాయమ్మా. ఎందుకంటే అంతకుముందు కుక్కల దగ్గర కూడా డబ్బులు లెక్కలు డిఫరెంట్ చేస్తారు అని ఊహించుకోలేదు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే దాంట్లో కూడా కొంత డబ్బులు సంపాదించుకునే అవకాశం మనకి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉందని అర్థమైంది. బట్ ఓన్లీ వన్ థింగ్ సబ్మిషన్ ఏంటంటే, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రాణం పోవడం అన్నది అది చిన్న విషయం కాదు. ఎవరినో విమర్శించడానికి నేను మీతో మాట్లాడడానికి నేను ఈరోజు ఇక్కడ లేను. ఎందుకంటే నాకు చాలా బాధ అనిపించే, ఈవెన్ ట్విట్టర్లో కూడా నేను హ్యాష్ ట్యాగ్ చేసి కేటీఆర్ గారికి పెట్టడం జరిగింది. ఇమీడియట్లీ మీరు వాటికి హౌసెస్ కట్టండి. అది ఎక్కడ కడతారు అంటే అవుట్ ఆఫ్ ద సిటీ అండ్ అవుట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, ఇన్ ద మిడిల్ ప్లేస్ యూ కెన్ టేక్ షెల్టర్ హోమ్స్ ఫర్ డాగ్స్. నేను ఇంకో విషయం అడుగుతున్నానమ్మా మీ ద్వారా. 130 కోట్లు జనాభాకి కరోనా టైంలో సంవత్సరం లోపులో మోదీ గారు వ్యాక్సినేషన్ వేయించగలిగినప్పుడు, ఓకే వీళ్ళ లెక్కల ప్రకారం 5 లక్షలు అని చెప్తున్నారు, పోనీ వాళ్ళ లెక్కల ప్రకారమే 5 లక్షలు ఒక డ్రైవ్ పెట్టి కంటిన్యూగా 10 days డ్రైవ్ పడితే మనం చేయలేమా పని? ఎక్కడ దాక్కుంటాయి? ఎవరి ఇళ్లల్లోకి అయితే రానియరు కదా. కంప్లీట్ సిటీకి తిరగడానికి కంప్లీట్ డ్రైవ్ పెడితే 10 days సరిపోదా? 130 కోట్లకు వ్యాక్సినేషన్ అవ్వింది, మనకి 5 లక్షలో 15 లక్షలో పోనీ 20 లక్షలు అనుకోండి మ్యాక్స్. 20 లక్షల డాగ్స్కి స్టెరిలైజేషన్ మనం చేయలేకపోతున్నాం. మరి ఇది ఫెయిలియర్ కాదా? ఎంతవరకు వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, విమర్శించడం చాలా ఈజీ, కానీ మనం ఏం చేస్తున్నాము అన్నది ప్రజలు గ్రహిస్తున్నారు. ఆ ప్రజలకు మనం ఆన్సరబుల్ యాజ్ అ కామన్ పర్సన్గా, ఒక హ్యూమన్ బీయింగ్గా మనం ఆలోచించాలే తప్పితే ప్రతి దాంట్లో రాజకీయ కోణ దృష్టితో మనం గనక స్పందిస్తే అది ప్రజలు ఇబ్బంది పడతారు, మన సమాజం కూడా అది మంచిది కాదు. రేపు రానున్న రోజుల్లో కూడా ఆ సమాజానికి ఇంకా రాజకీయ నాయకులు పార్టీలు అంటే విరక్తి వచ్చే పరిస్థితి వస్తుంది. అలా ఈ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ఉందో వారి ప్రతి విషయంలో కూడా స్పందించడానికి, ఏదైనా ఇష్యూ జరిగి ఎవరైనా క్వశ్చన్ చేస్తే అది వస్తుంది. సో ఇది మానుకోవాలి ఖచ్చితంగా వాళ్ళు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.